बाबा एक पूरे అడ్డమవుతుంది అందరికీ బాగుంటుంది సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పారిశుద్ధ్య దినంగా ప్రకటించి ప్రతి 3వ శనివారం రోజు మనం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు పట్టణాన్నంతా పరిశుభ్రంగా ఉంచడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ గారు అట్లాగే సిబ్బంది అందరూ కలిసి నిర్ణయించడం జరిగింది. పారిశుద్ధ్యం అనేది చాలా ప్రధానమైన అంశం. మనము శారీరకంగా ఎంత శుభ్రంగా ఉంటామో మన చుట్టూ ఉండే వాతావరణం, మన ఇల్లు, మన పరిసరాలు అన్నీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే రోగాల బారిన పడుకోకుండా చూసే వాళ్లకు ఆకర్షణీయంగా ఉండేదానికి అవకాశం వస్తుంది. రాయదుర్గం పట్టణంలో గడిచిన 2 సంవత్సరాల కాలంలో దాదాపు 57 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పారిశుద్ధ్యం మెరుగుపరిచేదానికి వివిధ కార్యక్రమాలు చేశాం. దాంతోపాటు సంవత్సరాల తరబడి మనకు వారసత్వంగా వచ్చిన చెత్తను శుభ్రపరుస్తూ ఉన్నాం. అంటే 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్త ఒక్క రాయదుర్గం పట్టణంలోనే సమకూరిందంటే మనం ఆలోచన చేసుకోవచ్చు. దీనివల్ల ఈ మధ్య కొన్ని ఇబ్బందులు కూడా వచ్చినాయి. అక్కడ కావాలని కొంతమంది నిప్పు పెట్టడము, అగ్గి రాజేయడము, అదంతా కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగించడము, ఇవన్నీ చూసాం మనం. ఆ లెగసీ వేస్ట్ను 1,00,000 టన్నులను పూర్తిగా తొలగించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక సంస్థకు అప్పజెప్పింది. 30,000 టన్నుల లెగసీ వేస్ట్ను శుభ్రం చేశారు. ఇంకా 70,000 ఉంది. దాన్ని కూడా 1.5 నెలల కాలంలో పూర్తిగా శుభ్రపరచడానికి పని జరుగుతూ ఉంది. ఇట్లా మన పట్టణాన్ని ఒక పరిశుభ్రమైన రాయదుర్గంగా, స్వచ్ఛతకు ప్రతిరూపంగా
తీర్చిదిద్దుకోవడానికి ప్రతి మనిషి ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. మన ఇంటికి మనం పారిశుద్ధ్య కార్మికుడు కావాలి, మన వీధికి మనం పారిశుద్ధ్య కార్మికుడు కావాలి, మన రాయదుర్గానికి మనం ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్మికుడుగా మారాలి. అప్పుడే పరిశుభ్రమైన రాయదుర్గం ఆవిష్కృతమయ్యేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా పాల్గొనాలని, ఇంటిని ఒంటిని పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకోవడానికి అందరూ మీ సహాయ సహకారాలు అందజేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఉదయము సాయంత్రం కూడా నేను పాల్గొంటా, మధ్యలో మీటింగ్ కన్నా పోయి వస్తా, సాయంత్రం కూడా వస్తా. ఈరోజు సాయంత్రం దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మీరందరూ సహకరించాలని, అంకిత భావంతో పనిచేయాలని, అట్లా కార్మికులకు, ప్రజలకు, అట్లాగే నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం.